యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోండి తిరుపతి వర్మ గారు, తప్పకుండా మీ ఆన్సర్ తీసుకుంటాం. మలై యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. మీరు చేశారంటే మీరు చేశారు, కావాలని చెప్పి చేశారు, మహిళలంటే ఇది, నామినేషన్ తిరస్కరణ గురికావడానికి కారణం ఇది 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 నడుస్తున్నాయి. మీ పార్టీ తరఫు నుంచి వస్తున్నటువంటి వెర్షన్ ఏంటి, మీ అభిప్రాయం? న్యాయం మాట్లాడాలి. పార్టీ ఎవరైనా మీనాక్షి నటరాజన్ గారు ఉద్దేశపూర్వకంగా అది హైడ్ చేసింది కాదు, వారి మీద కేసు లేదు. ఒకవేళ కేసు ఉంది అనేది వారి దృష్టికి ఎవరిదో తెలిసినా ఆ విషయాన్ని ఈసీ దృష్టికి పోయిన తర్వాత ఈసీ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. మీ మీద ఇది ఉంది, దీనికి సంబంధించిన వివరాలు మీరు సమర్పించండి, లేదు అని అంటే నిర్ణయాలు ఉంటాయి అని చెప్పేసి. ఇప్పటి వరకు చరిత్రలో నాకు తెలిసినంత వరకు నామినేషన్ రిజెక్ట్ చేసిన దాఖలాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే ఏదన్నా ఉంటే కోర్టుకి ప్రత్యర్థి ఎదురుగా పోటీ చేసిన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు కోర్టుకు పోవచ్చు. ఈ విషయాల్ని వీళ్ళు దాచిపెట్టారు, దీనివల్ల ఈ నష్టం జరిగింది, ఆ నష్టం జరిగింది, ఏ నష్టం జరిగినా కానీ దానికి సంబంధించిన విచారణ జరిగిన తర్వాత కోర్టు తీర్పు వస్తూ ఉంటుంది. అంతే తప్ప స్టేట్ అవే నామినేషన్ రిజెక్ట్ చేసే అధికారం ఈసీకి కూడా లేదు. కానీ ఈ రోజు ఏకపక్షంగా కనీసం వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అది అవునా కాదా, వాళ్ళు ఇచ్చింది సమగ్రంగా ఉందా లేదా, దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియకుండా, దానికి సంబంధించి జడ్జిమెంట్ ఏమైనా ఉందా, కన్విక్షన్ ఏమైనా పడిందా, ఇటువంటిది ఏం లేకుండా ఏకపక్షంగా ఎటువంటి సమాచారం లేకుండా స్టేట్ అవే నామినేషన్ రిజెక్ట్ చేయటం అనేది కేవలం బీజేపీ వాళ్ళు ప్రభావితం చేయటం మూలాన్ని వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే 9 మంది శాసనసభ్యుల లోటు ఉన్నా వాళ్ళు గెలవరని చెప్పి తెలిసినా మూడో అభ్యర్థిని పోటీ చేపించారు అని అంటే ఎట్టి పరిస్థితులలో దీంట్లో ఏదో ఒక రాజకీయం చేయాలనే ఒక ఆలోచనతోనే కుట్రపూరితంగా చేశారు. ఇటు కాంగ్రెస్ కి సరిపోయే సంఖ్య ఉన్నప్పటికీ వాళ్ళకి సరిపోయే సంఖ్య లేదు అన్న తర్వాత ఒకవేళ ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఆఖరికి ఆ కాంగ్రెస్ సభ్యులనైనా క్రాస్ ఓటింగ్ చెప్పిద్దామనే ఆలోచనతోనో ఇదో దురుద్దేశంతో ముందే నామినేషన్ కి ప్రిపేర్ అయి ఉన్నారు. కాబట్టి ఇది ఒక సాకుగా నెపంగా చూపించేసి నామినేషన్ రిజెక్ట్ చేసిరు, వాళ్ళు కైవసం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని వాడుకొని ఇటువంటివి చేయటం బీజేపీకి కొత్త ఏం కాదు. శివసేన లాంటి సహచర పార్టీని చీల్చి షిండేని తయారు చేసిన గొప్పతనం బీజేపీకి ఉంది మహారాష్ట్రలో. అదే రకంగా రాజ్యాంగ వ్యవస్థల్ని వాడుకొని వేరే రాష్ట్రాలల్లా సరిపోయే సంఖ్య లేకపోయినా గాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దాఖలాలు అనుభవాలు ఉన్నాయి. ఈడీ లాంటి సంస్థల్ని వాడుకొని ఎదుటి ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేసి కండవలు కప్పించుకున్న చరిత్ర ఉంది. నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద దాడి చేసి ఈడీ రైడ్ అన్నారు. ఐటీసీ కోహినూర్ లో కూర్చున్న తర్వాత అది వాషింగ్ పౌడర్ నిర్మా మాదిరిగా అయిపోయింది, వాషింగ్ మిషన్ లో వేసి. కాబట్టి వీళ్ళు ఈ రాజ్యాంగ వ్యవస్థ. మలై యాదవ్ గారు, మీరు కూడా ఎమ్మెల్యేగా వర్క్ చేశారు, మీ ప్రజాసేవలో మీ పాత్ర మేము చూసాము. బట్ ఈసీ చెప్తుందా అఫిడవిట్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఏదైనా లోటుపాట్లున్నా ఏదైనా జరిగినా? ఇక్కడ 2 అంశాలు వస్తున్నాయి. అటుపక్క బీజేపీ క్యాండిడేట్ సంబంధించి కొన్ని ఫిల్ చేయలేకపోయినా సరే, బ్లాంక్స్ ఫిల్ చేయలేకపోయినా సరే ఈసీ చెప్పింది అనేది, ఇటుపక్క ఏమి చెప్పకుండా రిజెక్ట్ చేశారనేది ఈసీ చెప్తుందండి. ఈసీ ఎప్పుడైనా కానీ ఫస్ట్ నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే అడుగుతారు. లేదు అని అంటే స్క్రూటినీ టైం ఉంటది. ఆ స్క్రూటినీ టైంలో వాళ్ళ అంశానికి, వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాల మీద వివరణ కోరుతారు. ఏదైనా విషయం ఉంటే అప్పుడే వివరణ అడుగుతారు స్క్రూటినీలో. స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఇంకేదైనా సమాచారం వస్తే దానికి సంబంధించి కూడా మీరు సమగ్రంగా సమాచారం అడగాల్సిందే తప్ప దానికి సంబంధించి నామినేషన్ రిజెక్ట్ చేసే అధికారం ఈసీకి లేదు. అకారణంగా ఒక మనిషికి రావాల్సిన అటువంటి అవకాశాన్ని చేతులారా ఒకళ్ళ ద్వారా చేజారిచ్చే విధంగానో లేకపోతే ఇబ్బంది పెట్టే విధంగానో అవకాశం చేజారిపోయే విధంగానో చేసే అధికారం ఈసీకి కూడా లేదు. కాబట్టి అది న్యాయస్థాన పరిధిలో ఉంటది. న్యాయస్థానానికి బొమ్మను మనం అనొచ్చు ప్రత్యర్థిని. కానీ నామినేషన్ కు సంబంధించినంత వరకు పత్రాలలో ఇవి కంపల్సరిగా అది ఒకవేళ ఏమైనా మెన్షన్ చేస్తే వాళ్ళ నోటీసులో లేని విషయం కదా. మెన్షన్ చేస్తే ఏమైనా నామినేషన్ రిజెక్ట్ చేసే అధికారం ఉందా, అవకాశం ఉందా? అటువంటిది ఏం లేదు. హైడ్ చేయాలని ప్రత్యేకంగా చేసింది కాదు. ఒకవేళ వీళ్ళకి ఏదైనా దృష్టికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని వీరి దృష్టికి తీసుకుపోవాలి, కోర్టుకు పంపించాలి. అంతే తప్ప స్టేట్ అవే నామినేషన్. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా చూస్తారు? మీనాక్షి నటరాజన్ విషయంలో ఏకపక్షంగా బీజేపీ వాళ్ళు కావాలని వాళ్ళు కైవసం చేసుకోవటానికి ఇక ప్రత్యర్థి పార్టీలకు మనుగడ లేకుండా, ఇదే కాకుండా
వైఎస్ఆర్సీపీ వాళ్ళు నామినేషన్ ఫైల్ చేసిన దాంట్లో కూడా పేరు ఒక దగ్గర ఒక రకంగా ఉంది, ఒక దగ్గర ఒక రకంగా ఉంది అనే పేరు మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నామినేషన్ కూడా వేరే దగ్గర రిజెక్ట్ చేశారు కదా. అంటే ఏదో ఒక రకంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కావాలనుకున్న వ్యక్తుల్ని చేసుకోవడానికి రాజ్యాంగ వ్యవస్థల్ని వాళ్ళ పావు మాదిరిగా వాడుకుంటున్నారు. వాళ్ళ బలం పెంచుకోవడానికి, ప్రతిపక్షాల బలం తగ్గించడానికి అంటారు. ఎస్, గొడ్డలు పెట్టింది. సైదిరెడ్డి గారు, ఎటు చూసినా